డాన్స్ ను ఇరగదీసేస్తుందండోయ్. 4 స్టెప్పులు పెళ్లి కొడుకుకు నేర్పించింటే సరిపోయేది. పాపం ఏ స్టెప్ వేయాలో అస్సలు అర్థం కావడం లేదనుకుంటా. పెళ్లి కూతురు అన్న విషయం మరిచినట్లుగా ఉంది. ఇలా డాన్స్ ను ఇరగదీసేస్తుంది. పెళ్లి జంటకు గిఫ్టును కలకాలం గుర్తుండిపోయే గిఫ్టును ఇవ్వాలని ఆశపడినట్లుగా ఉన్నారు. బాక్స్ లో భద్రంగా భద్రపరుచుకుని మరి ఇలా తెచ్చారు. తీరా చూస్తే లోపల కొక్కరొక్కో అంటూ కోడి బయటకు వచ్చింది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అర్రే ముక్కుకేదో అంటుకుందే అని చేత్తో అలా అన్నది. అక్క ఫేస్ లో రియాక్షన్ చూడండి. అక్క మేకప్ పోయిందే అని బాధ. గుండె బద్దలైపోయిందా బంగారం? ఎంతో ప్రేమగా పెళ్లి కొడుకు ఇలా పెళ్లి కూతురుకు స్వీట్ పెట్టడానికి రెడీ అయ్యాడు. మరి పెళ్లి కూతురమ్మ చూడండి, నోరు తెరవలేదు. పెళ్లి కొడుకుకు బీపీ ఎక్కువైంది. నేలకేసి వాయించేశాడు. పెళ్లిలో ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకే డ్రెస్ మెయింటైన్ చెయ్యాలి అని ఇలా డ్రెస్ కోడ్తో ఎంట్రీ అయ్యారు. విందు చేయడానికి వచ్చారు. కానీ విందులో కనువిందు అయినది కళ్ళకు కనిపించింది. సేమ్ టు సేమ్ అందరూ ఒకే డ్రెస్ కోడ్తో ఎదురుగా ఇలా కనిపించారు. పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత అవసరమో ఫోను ఇంటర్నెట్ కూడా అంతే అవసరం అండోయ్. ఆన్లైన్ మ్యారేజ్ బ్రో. ఒకరు ఈస్ట్ మరొకరు వెస్ట్, మధ్యలో ఫోన్ కు ఇలా తాళి. బంధువులు లేరు, ఫ్రెండ్స్ లేదు, ఇక పెళ్లి ఖర్చు అసలే లేదు. ఇది సేవ్ మ్యారేజ్ బ్రో. బ్రిలియంట్ ఐడియాలో వచ్చిందిరా నీకు. ఎల్లారు గట్టి మేళం వాయించండి. భాష రాదు తెలీదు, కానీ నోరును మాత్రం స్పష్టంగా తిప్పుతున్నాడు. పెళ్లి కొడుకయ్యా, కాస్త చూసి నేర్చుకోండి అయ్యా. పెళ్లి కొడుకు తాళి కట్టడానికి రెడీగా నించుని ఉన్నాడు. ఒక్కసారిగా చుట్టూ ఉన్న జనాలు చుట్టుముట్టి మరి ఇలా కన్ఫ్యూజన్ చేసేశారు. లోపల ఉన్న అపరిచితుడు ఒక్కసారిగా ఇలా బయటికి తన్నుకుంటూ వచ్చేశాడు. ఫోటోకి ఫోజ్ ఇవ్వడానికి అద్దాలు అడ్డొచ్చినట్లుగా ఉన్నాయి. తాతయ్యకు సైడ్ పెట్టేశాడు. చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన బుర్రకు తట్టేసినట్లుగా ఉంది. తాతయ్యకు ఇలా పెళ్లి పీటలెక్కేశాడు. పెళ్లి జంట ఇలా దండలు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంతలో పెళ్లి కొడుకును కాస్త ఇలా పైకి ఎత్తి పట్టుకున్నారు. మన పెళ్లి కూతురమ్మ చూడండి, మీరు ఎంతసేపైనా సరే అలాగే ఉండవచ్చు, నేను మాత్రం తగ్గేదేలే అని శాంతం ప్రశాంతంగా ఇలా సేద తీరుతుంది. ఇక ఎత్తుకోవడం మన వల్ల అయ్యే పని కాదులే బ్రో అని ఇలా దించేశారు. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. మనోళ్ళు అసలు సిసలైన గిఫ్ట్ తో ఎంట్రీ అయ్యారండోయ్. మ్యారేజ్ గిఫ్ట్ గా మేకను ఇచ్చారండోయ్. గోల్డ్ అయితే బిర్వాలో ఉంటుంది, గోట్ అయితే ఇంటి ముందర ఉంటుంది. సౌండ్ తో ఎంటర్టైన్మెంట్ చేస్తుందిలేండి. ఫ్యూచర్ ను బాగా గుర్తుంచుకో సాంబా అని గిఫ్ట్ ను తీసుకొచ్చినట్లుగా ఉన్నాడు. పెళ్లి విందులో ఇలాంటివి కామన్ అండోయ్. బాబు కొంచెం వడ్డించు అని అన్నది. బాబు కూడా కొంచెం వడ్డించి వెళ్ళాడు. కొంచెం అన్నది కొంచానికి తగ్గట్టుగా వడ్డించాడుగా. ఇందులో తప్పేముంది చెప్పండి. పెళ్లిలో
ఇలాంటి సంప్రదాయం ఉందండోయ్. ముప్పు తిప్పలు నానా తిప్పలు పడుతూ ఇలా ఎంతో జాగ్రత్తగా షూషును దాచిపెట్టిందండోయ్. ఎందుకో తెలుసా? అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఇందుకే పెళ్లి కొడుకు జేబు ఖాళీ కావలసిందే. సినిమా రేంజ్ లో ఒక షాట్ తీయాలి అని ఒక జంపు చేసి మరి కెమెరామ్యాన్ వచ్చాడు, ఇలా పడ్డాడు. ఇప్పుడు షాట్ పర్ఫెక్ట్ గా వచ్చింటుందయ్యో. పెళ్లి జంట విందు చేయడానికి కూర్చున్నారండోయ్. పెళ్లి కొడుకు ఒక్క స్పూన్ తీశాడు, ఇలా పక్కనున్న ఆమెకు పెట్టేశాడు. ఇది కదా అసలు సిసలైన ట్విస్ట్ అంటే. పాపం పెళ్లి కూతురమ్మ ఒక్క చూపుతో అలా సరిపెట్టుకుంది. బాధపడకు మిత్రమా. ఆహా, ఏంటి ఫ్రేమ్ లో చాలా మంది ఉన్నారే అని కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారా? కామాకులండి, ఎదురుగా ఒక లుక్ వేసుకోండి. వాళ్ళు మన పెళ్లి కూతురు దోస్తులు. పెళ్లి కూతుర్ని పక్కన పెట్టేసి పెళ్లి కొడుకు పక్కన ఫోటోకు పోజిస్తూ ఉన్నారు. ఏందయ్యో, ఎల్కేజీ బేబీని ఏమైనా పెళ్లి పీటలు ఎక్కించేశారా ఏంటి సామి? పెళ్లి జరుగుతుంది అన్న ఆనందం ఎక్కువైనట్లుగా ఉంది. ఫేస్ లో హావభావాలను ఇలా పలికిస్తుంది. పెళ్లి జంటను చూడాలో పెళ్లి కొడుకు ఫ్రెండ్ డాన్స్ ను చూడాలో అర్థం కావడం లేదండోయ్. మ్యూజిక్ కన్నా అతనే ఎక్కువ ఊగిపోతూ ఉన్నాడు. స్టెప్ వేస్తున్నాడా లేక బ్యాలెన్స్ కోసం ఊగిపోతూ ఉన్నాడో అదే అర్థం కావడం లేదండోయ్. వద్దనే. పెళ్లి జంట ఇద్దరు కేక్ ముక్కను నోటిలో పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ మన పెళ్లి కూతురమ్మనే ఇలా ముక్కులోకి పెట్టేసింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కెమెరా రెడీ అనగానే అందరూ స్మైలీ ఫేస్ కాదయ్యో, ఇలా ఫన్నీ ఫేస్ పెట్టండి. అక్కని చూసి కాస్త ఫాలో అవ్వండి అయ్యా. పెళ్లి జంట స్టేజ్ పై ఉండగా మధ్యలో ఇలా బుర్కా ఫ్రెండ్ ఎంట్రీ అయ్యింది. పాపం పెళ్లి కొడుకు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. తీరా చూస్తే అక్కడున్నది ఫ్రెండ్. పెళ్లి కొడుకు అందంగా ముస్తాబయ్యి వస్తూ ఉన్నాడు. మధ్యలోనే ఇలా స్ప్రే చేశారు. కనీసం పెళ్లి కొడుకును 2 అడుగులన్నా వేయనివ్వండియా బాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.